నేను ఎలా ఉంది, నేనంటే నేను ఉన్నది ఉనికితో, నేను ఉన్నది తెలివితో, నేను ఉన్నది ఆనంద లక్ష్యంతో. అంటే సుఖం ఉంది కదా, దుఃఖం ఎంత ఉన్నా కొద్ది గొప్ప సుఖం, సంతోషం, హాయి, ప్రశాంతత ఉంది కదా. అప్పుడు ఏంటి, నేను ఉన్నది ఉనికితో, ఉనికి సత్, ఉనికే సత్యం. ఉండుట అంటారు దాన్ని. ఉండుట అంటే ఏంటి, దేశకాల వస్తువులు ఉన్నా లేకపోయినా, శరీరం ఉన్నా లేకపోయినా, శరీరం పుట్టముంపు, శరీరం ఉన్నప్పుడు, శరీరం నశించినప్పుడు వీటితో సంబంధం లేకుండా తనకు తానే స్వతసిద్ధంగా ఉన్నది. స్వతసిద్ధం అంటే ఏంటి, స్వయంగా ఉంది, తనకు తానే ఉన్నది అంతే, అనుభవ సిద్ధం. కార్యకారణాలు లేవు. నేను ఎలా ఉంది గమనించే లక్ష్యంతో అక్కడ అన్నావు. నేను ఎలా ఉంది, స్వతసిద్ధంగా సొంతంగా ఉంది, కార్యకారణాలు లేవు, దీని కారణం కానీ కార్యం కానీ లేవు అని చెప్పడానికి నీ దేహం యొక్క లక్షణాలు కానీ నిద్రకాల లక్షణం చెప్పే కదా. ఇంతకన్నా అనుభూతి ఆ ప్రసక్తి అప్రసక్తం అని మాత్రమే నిర్గుణించేస్తానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒకటి ఉంది, నేను ఉన్నది, ఉండుట అస్తిత్వం, ఉండుట ఉనికి, ఉనికితో ఉనికి ఉండుట సహజం, స్వతసిద్ధం కదా. ఉనికితో ఉన్నది ఉనికి మాత్రమే, ఉనికి ఉన్నది అని మాట్లాడేవాడు తానే. అంటే ఈ అనుకునేవాడే, ఈ మాట్లాడేవాడే, నేను అనేవాడే ఉనికితో ఉన్నాడు. ఉనికి ఎలా ఉంది, తను తాను గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు, అరగదు, కరగదు, మాట్లాడదు, గ్రహించే లక్షణాలు అని నీకే తెలుస్తుందిగా. అంటే ఉనికి ఎలా ఉందో నీకు తెలుసు, నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలుసు. నువ్వు ఎలా ఉన్నావు, గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, అనుకునే లక్ష్యంతో. ఇదే మనం చేస్తాం. ఉనికి అయింది. ఇంకా ఎలా ఉంది, ఉనికి ఎలాగుంది,